వ్యక్తిత్వాన్ని తాను మనకు పరిచయం చేస్తున్నాడు. రెండవ మాటగా మనం చూస్తే, మీరును పరిశుద్ధులు అయి ఉండండి. ఇట్స్ మోస్ట్ క్రిటికల్. చాలా 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 తేలిక కష్టమా? పడిసే తేలిక కష్టమా? మీరు పరిశుద్ధులై ఉండండి. ఇంగ్లీష్లో బైబిల్లో ఉంది, బీ హాలీ యాజ్ ఐ యామ్ హాలీ. నేను ఎంత పరిశుద్ధత కలిగి ఉన్నానో మీరు అంత పరిశుద్ధత కలిగి ఉండాలి. అది అక్కడ అర్థం. నేను పరిశుద్ధుడనే ఉన్నాను అని ఊరుకోలేదు. మీరు పరిశుద్ధులుగా ఉండండి. ఎంత పరిశుద్ధత అంటే యాజ్ ఐ యామ్ హోలీ. నేను ఎంత పరిశుద్ధత కలిగి ఉన్నానో మీరు అంత పరిశుద్ధత కలిగి ఉండాలి. అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ చేయండి. ఇక్కడ మరొక మూడవ మాట చూద్దాం. పూర్వపు అజ్ఞానపు దశలో మీకుండిన ఆశలను అనుసరించవచ్చు. పూర్వపు అజ్ఞానపు దశ అని పౌలు గారు అంటాడు. ఆ అజ్ఞాన కాలములో కంటిన్యూ ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను. కానీ ఇప్పుడైతే అందరూ అంతటా రక్షణ అనుభవము కలిగి ఉండాలని దేవుడు కోరుచున్నాడు. ఎవరినండి? అదక్క మనుషులంటే మనం పెట్టేస్తున్నాం. పూర్వపు కాలము అజ్ఞాన కాలము, దేవుడు ప్రత్యక్షత లేని కాలము, దేవుని వాక్యము లేని కాలము, ప్రవక్తలు లేని కాలము, దేవుడు మాట్లాడని కాలం. ఇట్ ఇస్ అ డార్క్ పీరియడ్, సో టు సే. చీకటి కాలం అది. క్రీస్తు యొక్క వెలుగు లోకం మీదకి ప్రకాశింపని కాలము. అది ధర్మశాస్త్ర కాలము. ఏదంటాడు? ఆ అజ్ఞాన కాలములో చూచి చూడనట్టుగా దేవుడు ఉపేక్షించేను. టాలరేటెడ్, ఎగ్జామ్టెడ్. వాళ్ళే ఏదో చేసేసాడు, మాకు తెలియదు కదా, చిన్నాడు కదా, ఎగ్జామ్టెడ్ అలా వదిలేసేసాడు. కానీ అంటాడు, అయితే ఇప్పుడు అందరూ అంతటా రక్షణ అనుభవం కలిగి ఉండవలెనని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు. కాబట్టి నాకు నీకు ఇక్కడ ఉన్న మనందరి కొరకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అదే అంటాడు, పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించవద్దు. దట్ ఈస్ ద థర్డ్ ఐటమ్. నాలుగవది, ఫోర్త్ ఐటమ్. పక్షపాత 17వ వచనం. పక్షపాతము లేకుండగా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి